హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నాకు కొంచెము ఆరోగ్యం బాగలేదండి. నిన్న మేము పొద్దుటూరుకి వెళ్ళినాము. కొంచెం ఆరోగ్యం బాగాలేకుంటే చూపించుకొని పొద్దుటూరుకి నిన్న వెళ్ళినాము. చూపించుకున్నాము. మెడిసిన్ ఇచ్చినారు, ఇంజక్షన్లు వేసినారు. బాగుందండి. ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మేము బస్సులో ఏం వెళ్ళలేదండి. మాకు ఆటో ఉంది. మా ఆయన ఆటో తోలుతాడు కాబట్టి ఆటోలోనే బయలుదేరి చూపించుకొని వచ్చినాము. పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినామండి. మేము ప్రైవేటుగా చూపించుకునే స్తోమత మాకు లేదండి. ప్రైవేట్గా చూపించుకునే స్తోమత మాకు లేదు. గవర్నమెంట్లోనే చూపించుకున్నాం. అక్కడ కూడా గవర్నమెంట్లో బాగా అన్ని చెకప్లు అన్నీ చేసి బాగా చూశారండి. బాగానే మెడిసిన్ ఇచ్చినారు, ఇంజక్షన్ ఇచ్చినారు. కొంచెం బాగానే ఉంది. నాకు కొంచెము షుగరు వల్ల, థైరాయిడ్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుందండి. కొంచెం కళ్ళు తిరగడం అట్లాంటివి. అది ఎందుకంటే మా అబ్బాయి చనిపోయినప్పటి నుంచి నాకు అలా వచ్చినాయండి. ఎందుకంటే మా అబ్బాయి చనిపోయినాడు కాబట్టి ఆ టెన్షన్ ఉండేది. ఒక్కొక్క కొడుకు కాబట్టి మాకు వెనక ముందు ఎవరు లేరండి. బావు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం. కానీ అర్ధావసరంలో పోతాడని మేము కల్లో కూడా అనుకోలే. ఆ బాధతో కన్నపేగు బాధ ఎలా ఉంటుందో మీకు అందరూ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము వాడిని దిగులతో పడి, మేము టెన్షన్ పడి మేము చాలా బాధలలో ఉన్నామండి. భగవంతుడు ఎప్పుడు మమ్మల్ని కనులిస్తాడో ఎప్పుడు ఏమో ఆ భగవంతునికి ఎరక. మా బాబుది మే 11 బర్త్డే అండి. చేసుకోవాలనుకునేవి చేయాలని మాకు మనసులో ఉంటుంది. కానీ ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాడు డిగ్రీ వరకు చదివినాడు కాబట్టి అందరు పిల్లల్ని చూస్తే మా కొడుకే అని రూపము నాకు కనిపిస్తుంది. రోజుకు నేను టెన్షన్లో పడిపోతున్నానండి. రోజుకు నేను బాధ ఎక్కువైతుంది. నాకు తట్టుకోలేకపోతున్నాను. ఏదో రిలీఫ్గా రీల్స్ కొన్ని చేస్తున్నానండి. కొన్ని రీల్స్ ఎందుకంటే అందరు చెయ్యి బాధపోతుంది, టెన్షన్లో పడితే బాధపోతుంది. రీల్స్ చేస్తుంటే బాబుని మర్చిపోతావు అని అందరు చాలామంది చెప్తున్నారు. అని ఆ రీల్స్లో పడితే నేను మర్చిపోతానని అందరు చెప్పడం వల్ల అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటానండి. నేను వీలైతే అందరు నాకు సబ్స్క్రైబర్ చేసిన అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. నాకు ఏం మాట్లాడాలో ఏమో నాకేం అర్థం కాలేదండి. మా ఆయన ఆటో తోలుతాడు. ఆటోలోనే మేము తినాలా, ఉండాలా, బతకాలా. ఏమొస్తుంది ఆటోలో, ఎంత వస్తుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇదండి మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకులు ఇట్నే ఉంటాయి. మేము మాకు గడ్డని వేసే భగవంతుడు ఇంకా మమ్మల్ని గడ్డన వేయలేదు. మాకు ఎవరు సాధారించలేరు. ఎవరు మేము ఉండాము అని ఎవరు మాకు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా మాకు లేకుండా పోయినారు. ఏమంటే మేము బతుకుతున్నామంటే బతుకుతున్నాం, లోకానికి దొంగ బతుకుతున్నాం. కానీ ఏం చేయాలో ఏమో మాకైతే ఏం అర్థం కాలేదండి. నాకు చాలా బాధ ఉంది, ఎక్కువ ఉంది బాధ. ఏం చేయాలో ఏమో. మీ సపోర్ట్ వల్ల నాకు యూట్యూబ్లో మీ సపోర్ట్ వల్ల నాకు సబ్స్క్రైబర్ పెరిగి ఏదన్నా కాళ్ళ మీద నేను బతుకుంటా అని ధైర్యంతోనే అందరు చేయమంటే చేస్తున్నానండి. చాలామంది మా వీధిలో వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు అందరూ మాకు చెయ్యి చేస్తే ఏదో ఒకటి ఉంటుంది, కాలేయాలకు ఉంటుంది, పాలకు నీళ్ళకు తోడుగా ఉంటుంది, చేసుకో అని చెప్తుంటే రీల్స్ చేస్తున్నానండి. అంతేగాని నేనేం చేయాలని కాదు, ఏం కాదండి. బాధ పోనీకి చేస్తున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. బాయ్ అండి. యూట్యూబ్ నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. మాది కడప జిల్లా జమ్మలమడుగు. థ్యాంక్స్ అండి.